ఓం నమో వెంకటేశాయ. కేయూరాంగద కంకణైర్మణిగణైర్వైరోచమానం సదా రాకాపర్వణి చంద్రకోటి సదృశం ఛత్రేణ వైరాజితం హేమస్తంభ సహస్రషోడశయుతే మధ్యే మహామంటపే దేవేశం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మణిగణ ఖచ్చితమైన కేయూర కంకణాదులచే అలంకృతుడు, దివ్యఛత్ర భూషితుడు, కొన్ని కోట్ల చంద్రుల వలె కాంతిమంతుడు, 16,000 బంగార స్తంభములతో కూడిన మహామంటపంలో సీతాసమేతంగా ఆసీనుడైన, అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నాదుల చేత సంసేవితుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ, ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం శ్రీ గురు ధ్యానాదులను, సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం అష్టోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా.
వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని ఉనాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిద్వశేత్ ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతాపరేహని. జాబాలి మహర్షి మాట్లాడుతున్నటువంటి మాటలు. భరతుడు ఎంతగా చెప్పినా, ఎన్ని ధర్మములు చెప్పినా దానికి దీటుగా సమాధానం చెప్పి నిజమైనటువంటి ధర్మము ఇదే, తల్లిదండ్రుల యొక్క మాట నిలబెట్టడమే, వారి యొక్క ఆశయములను తీర్చడమే, పుత్రుల యొక్క రాజకుమారుల యొక్క ఆశయము లక్షణము అని చెప్పి మరి అందులో ఉన్నటువంటి ధర్మములను మర్మములను కూడా రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రతిపాదించి చెప్పేటప్పటికీ ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. భరతుడు ఇంక చేసేదేమీ లేక చేతులు జోడించి చూస్తూ కన్నీరుగా దుఃఖిస్తూ ఉన్నాడు. మరి భరతుని యొక్క స్థితిని చూచి జాబాలి మహర్షి భరతుని తరపున తాను మాట్లాడాలి అని చెప్పి ఇంకా నాస్తికవాదాన్ని మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడుతూ, నాయనా రామచంద్ర, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ప్రత్యక్షమైనటువంటి ప్రయోజనం ఇచ్చే రాజ్యాన్ని విడిచిపెట్టి ఎప్పుడో ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి వనవాసం చేస్తానంటావా? అది కూడా తల్లికి తండ్రి ఇచ్చినటువంటి మాట కోసం, తండ్రి సుఖపట్టం కోసం, ఉత్తమగతులు కలగటం కోసం అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నావే. ఎవరు తండ్రి, ఎవరు తల్లి? ఒంటరిగానే పుట్టావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఎలాగో తెలుసా అని అంటూ ఏమంటున్నాడు చూడండి. ఏ విధంగా అయితే వేరే గ్రామానికి, ఏదో దూర ప్రాంతానికి వెళ్ళేటటువంటి బాటసారి రాత్రి అయ్యేటప్పటికీ ఒకానొక సత్రంలో ఒకానొక చోట బస చేయవలసి వస్తుంది. అక్కడ తనతో వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కలిసి ఆ రోజు రాత్రి మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులని, వాటిని కూడా పరికరములను వినియోగించుకుంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత రోజు ప్రాతకాలం అయ్యేటప్పటికి పొద్దున్నే తెల్లవారిన తర్వాత వీళ్ళందరినీ విడిచి తన మార్గంలో తాను తన లక్ష్యానికి చేరుకోవడానికి వెళ్ళిపోతాడు. అంతేగాని ఈరోజు వీళ్లతో ఉన్నాను కావున జీవితాంతం వాళ్ళతోటే ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలుగజేయాలి అని చెప్పి ఆ సత్రం దగ్గరే ఆగిపోడు కదా నాయన. ఏవమేవ మనుష్యాణం పితా మాతా గృహం వసు ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనా. బుద్ధిమంతులైన వాళ్ళు కూడా ఇదే విధంగా తల్లి, తండ్రి, ఇల్లు, సంపద, ఆవాసము ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆ సందర్భంలో ఉపయోగపడేటటువంటి ద్రవ్యములు మాత్రమే, ఉపయోగపడేటువంటి పరికరములు, సాధనములు మాత్రమే. వాటిని ఉపయోగించుకున్నామా మన లక్ష్యానికి మనం వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జాబాలి మహర్షి బ్రాహ్మణోత్తమ అని అంటూ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటండి అంటే, అక్కడే అనుకున్నాం జాబాలి మహర్షికే తెలుసు తాను మాట్లాడుతున్నటువంటి మాట సరైనది కాదు అని చెప్పి. అయినప్పటికీ కూడా మరి భరతుని తరపున మాట్లాడాలి, అదేవిధంగా రాముణ్ణి ఏదో విధంగా ఒప్పించాలి, మొండితనంతోటో మరొక రకంగానో ఒప్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సజ్జనా నసజ్జంతే. ఇలా తల్లిదండ్రులను, లేకపోతే సంపదలను, సాధనములను, రాజ్యమును ఇలాగా సజ్జనులు, బుద్ధిమంతులు వీటి గురించి ఆలోచించరు నాయన. వాటితోటి గాఢమైనటువంటి అనుబంధాన్ని ఎవరు కూడా పెట్టుకోరు అని చెప్పి అన్నాడు. మరి ఇలా అన్నటువంటి వాడు ఇదే మాట మీద నిలబడాలి కదండి. మరి ఆ తర్వాత శ్లోకంలో చూడండి,
పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య సనార్హసి నరోత్తమ ఆస్థాతం కాపథం దుఃఖం విషమం బహుకంటకం. ఏంటి నాయన రామచంద్ర, పిత్రార్జితంగా వచ్చినటువంటి రాజ్యం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ నువ్వు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టేసి దుఃఖం విషమం బహుకంటకం, కాపథం దుఃఖాన్ని ఇచ్చేది, విషమం ప్రమాదకరమైనటువంటిది, బహుకంటకం అనేకమైనటువంటి ముళ్ళతోటి ప్రతి క్షణము కూడా శోకాన్ని బాధను కలగజేసేటటువంటిదైన కాపథం కుత్సితమైనటువంటి మార్గం అంటే ఏమిటి? చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటూ సుఖాలు అనుభవించి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండవలసినటువంటి వాడివి ఈ వానప్రస్థంలాగా వనవాసానికి వచ్చేసి నువ్వు ఇలా కష్టపడుతూ ఉన్నావు. ఆస్థాతం నారహసి, ఈ విధంగా చేయడానికి వీలు లేదు. నువ్వు హాయిగా ఉండవయ్యా అంటే నా కష్టాలు పడతావేమిటి అన్నాడు. మరి ఇక్కడ శ్లోకంలో మొదట్లోనే పిత్ర్యం రాజ్యం అని చెప్పి అన్నాడు. పిత్రార్జితంగా వచ్చినటువంటి రాజ్యము అది నీ తండ్రి గారిది, నీది అని చెప్పి అని ఇక్కడ అన్నాడు. మరి ఇంతకు ముందు శ్లోకాల్లోనే తండ్రి ఎవరు, తల్లి ఎవరు, వాళ్ళందరూ కూడా ఈ జీవిత పయనంలో వచ్చినటువంటి ఆ సహబాటసారుల్లాగా దారిలో కలిసినటువంటి వారి లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, నీ మార్గంలో నీ సుఖాన్ని నువ్వు చూసుకోవాలి అని చెప్పినటువంటి ఆయనే మరి తర్వాత శ్లోకంలో పిత్ర్యం రాజ్యం, నీ తండ్రి నుంచి వచ్చినటువంటి రాజ్యము అని చెప్పి అన్నాడు. మరి ఇది ఎంతవరకు కుదురుతుంది? తల్లిదండ్రులు ఎవరు అని వాళ్ళతో సంబంధం ఏమిటి అన్నట్లుగా మాట్లాడినవాడు మరి ఆయన నుంచి వచ్చినటువంటి రాజ్యం నీదే అని అంటే ఇందులో ఎంతవరకు న్యాయం ఉన్నది అని అంటే నాస్తికవాదంలో ఉన్నటువంటి డొల్లతనం ఇటువంటి చోటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనం పని చేస్తున్నామో, ఏ సంస్థలైతే ఉన్నామో, ఏ దేవాలయానికి సంబంధించి పనిచేస్తున్నామో ఆ దేవుణ్ణి, ఆ దేవాలయాన్ని గౌరవంగా చూస్తూ భక్తితోటి ఉన్నప్పుడే వారు తీసుకుంటున్నటువంటి ఆ జీతం కానీ లేకపోతే ఆ ఉపాధి కానీ తినేటటువంటి తిండి కానీ సవ్యంగా వంటబడుతుంది. అంతేగాని ప్రయోజనం మాత్రం కావాలి, బాధ్యత మాత్రం మాకు లేదు అని అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల విషయంలో ఎవరు వాళ్ళు, వాళ్ళ గురించి బాధ్యత ఏమిటి అని అనుకుంటూ వాళ్ళ నుండి వచ్చే ప్రయోజనం పిత్రార్జనం మాత్రం కావాలి అనుకుంటే అది ఎలా కుదురుతుందంటే అది ఏమాత్రం న్యాయము? బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగా అనుకుంటారా? అయితే ఇక్కడ జాబాలి మహర్షి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఉద్దేశ్యము కూడా భక్తి విశ్వాసాలు, తల్లిదండ్రుల యందు భక్తిని కలిగి ఉండటమే ఆయన ఉద్దేశ్యము కూడా. అయితే ఇక్కడ ఒకంత రాముడిలో కొంత రెచ్చగొట్టి రాముణ్ణి ఏదైనా సరే ఒక రకంగా మనసు మార్చుదామా అని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎలా మాట్లాడినప్పటికీ కూడా నాస్తికవాదానికి సరైనటువంటి ఆధారము, ఆ పట్టు పూర్తిగా ఉండదు. ఎందుకు అంటే అర్ధజరతీయం అని అంటూ ఉంటారు. అంటే మన వాళ్ళు అంటుంటారు కదా, దున్నేటప్పుడు దూడల్లోనూ మేసేటప్పుడు ఎడ్లలోనూ కట్టాలి అని చెప్పి అన్నారట. అంటే దున్నేటప్పుడు దూడల్లోనే అంటే దున్నడానికి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బెబ్బే నేను దూడనండి, చిన్నవాడిని కాబట్టి నేను ఎక్కువ కష్టపడలేను, దున్నడానికి రాను పొలాన్ని అంటారట. ఇక మేసేటప్పుడు ఎడ్లలో తిండి తినడానికి ఏదో అవకాశం వచ్చింది, నేను చిన్నవాడిని అయినప్పటికీ బాగా తింటాను, కావున పెద్దవాళ్ళకి పెట్టే ఆహారం నాకు పెట్టండి అన్నట్టుగా ఉంది. కాబట్టి అటువంటి వ్యవహారం అనేది కుదరదు. ఎక్కడైతే ప్రయోజనాన్ని కోరుకుంటున్నారో అక్కడ బాధ్యత, విశ్వాసము అనేది తప్పనిసరిగా ఉండాలి. విశ్వాసము, బాధ్యత లేకుండా కేవలం ప్రయోజనాన్ని కోరుకుంటే అది మనుషులు ఉండేటటువంటి తీరు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య సనార్హసి నరోత్తమ అనే చోటు ఇక్కడ మరి ఈ విధంగా జాబాలి మహర్షి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే కేవలం ఏకపక్షంగా మాట్లాడటం కోసం, కేవలము భరతునికి అనుకూలంగా అంటే భరతుని కోరికకు అనుకూలంగా రాముణ్ణి ఆపటం కోసము ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశ్యంతో ఈ విధంగా నాస్తికవాదంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడే మాటల్లోనే మరి అక్కడ ఆస్తికవాదం కూడా కనిపిస్తూ ఉన్నది అనేది దీని వల్ల తెలుస్తున్నది. అంతేకాదు ఇంకా అంటున్నాడు, రామా సుఖకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి అనేకమైనటువంటి భోగములతో ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్తావేంటయ్యా? నీ తండ్రి నుంచి నీకు సంక్రమించినటువంటి నీ రాజ్యం ఉంది కదా, దాన్ని ఎలా విడిచిపెట్టేస్తావు అని అంటే ఇంకా సమృద్ధాయాం అయోధ్యాయాం
ఆత్మానమభిషేచయ ఏకవేణీధరాహిత్వాం నగరీ సంప్రతీక్షతే. ఇంకా అంటుంటారు అక్కడ, సకల సంపదలతో నిండినటువంటి అయోధ్యానగరము, సమృద్ధాయాం అయోధ్యాయం ఆత్మానం నగరి, ఆ నగరి అంటే ఆ నగరాధిష్టాన దేవత నీ కోసమని ఎదురు చూస్తున్నది. అంటే ఈ భూమండలమే రాముణ్ణి రాజుగా కావాలి అని చెప్పి కోరుకున్నదని కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా. అలాగా అయోధ్యానగరము నీ కోసమని ఎదురు చూస్తూ ఉన్నది, నిన్ను కోరుకుంటూ ఉన్నది. మరి అలాగా నీ మీద ప్రేమతోటి ఎలాగా ఏకవేణీధర. సహజంగా భర్త ఊరికి వెళ్ళినప్పుడు, అంటే ఇంటిలో లేకుండా వేరే ఊరికి వెళ్ళినప్పుడు భార్య ఒక జడతోటి ఉన్నటువంటిదై ఆ భర్త కోసమని ఎదురు చూస్తూ ఉంటుందిట. అది పతివ్రత లక్షణము అని చెప్తూ ఉంటుంటారు. అటువంటి ఆ విధంగా తన ప్రియుడి కోసం భర్త కోసం ఎదురు చూస్తున్నటువంటి భార్యలాగా అయోధ్యానగరం నీకోసమని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, ఆ విధంగా నీ మీద ప్రేమతోటి అభిమానంతో ఆదరంతో ఉన్నటువంటి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టేసి నువ్వు అడవికి వెళతాను అనడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సముచితం? కావున అలా చెయ్యొద్దు. త్వాం సంప్రతీక్షతే, నీకోసం ఎదురు చూస్తున్నది అని చెప్పి. చూడండి, ఇక్కడ కూడా విశ్వాసములు ఇవేమీ లేవు అని చెప్పి మొదట అనుకుని మరి నీకోసం ప్రేమతోటి ఆదరంతో ఎదురు చూస్తున్నటువంటిది అని అంటే, అసలు బంధుత్వాలు బాంధవ్యాలే లేనన్నప్పుడు ఈ రాజ్యాలు వీటితో అనుబంధం ఎలా వస్తుంది అని అంటే, బంధుత్వాలు బాంధవ్యాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భక్తి విశ్వాసాలు, భగవంతుడు ఇవన్నీ ఉన్నాయి. ఏదో తమ పబ్బం గడుపుకోవటానికో, నలుగురిలో కాస్త మాటగారిగా అనుకోవటానికో వీటి గురించి కాస్త దుర్భాషలు ఆడినప్పటికీ కూడా వారి యొక్క అంతరాత్మ వారికి చెప్పదా? ఆ విధంగా అలా నాస్తికవాదమే అనుకుంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళు వీరి మాట వింటారా? కావున ఇక్కడ నాస్తికవాదానికి తావు లేదు, ఆస్తికవాదమే బలమైనటువంటిది. ఎవరైనా సరే ప్రయత్నంగా అయినా అప్రయత్నంగానైనా సరే ఆస్తికవాదాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే విశ్వాసములు, భక్తి ఇవన్నీ కూడా మన నరనరాల్లో ఉన్నటువంటి విషయములు. వాటిని భంగపరచడం కోసం, దెబ్బతీయటం కోసం, ఎవరో కొంత పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలను పట్టించుకోవక్కర్లేదు. అందుకని ఇక్కడ చూడండి, నగరీ ఏకవేణీధర త్వాం సంప్రతీక్షతే, నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. మరి అటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతానంటావేమిటి? రాజభోగాన్ అనుభవన్ మహార్హాన్ పార్థివాత్మజ విహరత్వం అయోధ్యాయాం యథాశక్రస్త్రివిష్టపే. మళ్ళీ ఏమంటున్నాడు? పార్థివాత్మజ, దశరథుని యొక్క రాజకుమారుడు అయినటువంటి శ్రీరామచంద్ర, త్వం మహార్హాన్ రాజభోగాన్, నీవు ఎంతో విలువైనటువంటి రాజభోగాలన్నీ కూడా అనుభవిస్తూ శక్ర త్రివిష్టపే యథ, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినట్లుగా, స్వర్గంలో ఉన్నట్లుగా విహరా, నీవు విహరించవయ్యా అని అంటున్నాడు. ఇంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గభోగాలను అనుభవిస్తూ స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడో నీవు కూడా రాజభోగాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలించు, అంతేగాని రాజ్యాన్ని విడిచి వెళ్ళవద్దు. భోగాలు వదిలేసి కష్టాలు కావాలంటామేమిటి అని అంటూ, నతే కశ్చిద్ దశరథ త్వం చ తశ్చన కశ్చన అన్యో రాజా త్వమన్యస్సః తస్మాత్ కురు యదుచ్యతే. మళ్ళీ ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఏమని? తే దశరథ నకశ్చితు, నీకు దశరథుడు ఏమవుతాడయ్యా? నీకు దశరథుడికి ఏమీ సంబంధం పెద్దగా ఏమీ లేదు. త్వంచ తస్య నకశ్చన, నీవు కూడా దశరథుడికి ఏమవుతావు? ఏమీ లేదు. స రాజా అన్యః త్వమన్యః, దశరథుడు వేరేవాడు, నువ్వు వేరేవాడివి, ఇద్దరూ ఒకటైతే ఆయన పోయిన తర్వాత ఎదురుగా నువ్వెందుకుంటావు అని అంటే, ఇలా అంటూ తస్మాన్ మయా యదుచ్యతే తత్కురు, కావున నేనేది చెబుతున్నానో అది చెయ్యి, ఆ రాజభోగాలు అనుభవించు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో నాస్తికవాదం అనేది. నీ తండ్రి నుంచి నీకు సంబంధించినటువంటి రాజ్యాన్ని నువ్వు అనుభవించు, అది నీ సొత్తు అన్నట్లుగా చెబుతూనే అసలు తండ్రి ఎవరు తల్లి ఎవరు అని మాట్లాడుతున్నాడు అంటే ఇదే మరి ఇక్కడ ఉన్నటువంటి డొల్లతనం అన్నమాట.
అందుకనే మయా యదుచ్యతే తత్కురు, నేనేం చెబుతున్నానో అది చెయ్యి ముందు. అంటే ఏమిటి, మాట్లాడేటటువంటి దాంట్లో యుక్తి లేదు అని అనిపించినప్పుడు సరే ఇవన్నీ అనవసరం, నేను చెప్పేది చెయ్యి అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు కదా. అలాగే ఇక్కడ జాబాలి మహర్షి అంటూ బీజమాత్రం పితా జంతో శుక్లం రుధిరమేవచ సంయుక్త ఋతుమన్మాత్ర పురుషస్యేహ జన్మతత్. మరి తల్లి తండ్రి లేకపోతే ఎలా జన్మిస్తామండి అని అంటే దానికి కూడా చెబుతున్నాడు. పితా జంతోహ బీజమాత్రం, తండ్రి ఈ జీవునికి పుట్టినటువంటి జంతువుకి ప్రాణికి బీజమాత్రంగానే ఉంటాడు. అంతేకాదు అల్పమైనటువంటి కారణము అని అంటున్నాడు. అంతేకాదు ఋతుమత్మాత్ర సంయుక్తం శుక్లం రుధిరమేవచ, ఋతుమతి అయినటువంటి తల్లి యొక్క శోణితంలో కలిసినటువంటి ఈ శుక్రము అది ఫలదీకరణము చెంది బిడ్డగా మారుతూ ఉంటుంది. కావున నీకు తల్లిదండ్రులు అంటే ఆ బీజము ఈ శోణితము, ఇవి శుక్రము శోణితము ఈ రెండే నీకు తల్లిదండ్రులుగా భావించాలి. కానీ దశరథుణ్ణి కౌసల్యాదేవిని వీరిని తల్లిదండ్రులుగా భావించడం ఏమిటి అని అంటూ ఇహ పురుషస్య జన్మ, ఈ విధంగానే శుక్రశోణితముల యొక్క కలయికతో పురుషుని యొక్క మనిషి యొక్క జన్మ అనేది కలుగుతుంది. మరి శుక్రశోణితములు ఎవరి నుండి వచ్చాయో వారి తల్లిదండ్రులు కాకుండా పోతారా? అవుతారు కదా. కాకపోతే ఇక్కడ కేవలము దశరథునితోటి అంతగా నీవు అనుబంధాన్ని పెట్టుకుని ఆకారణంగా నీవు రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళవద్దు అని చెప్పటం కోసం అని చెప్పి అసలు దశరథునితో సంబంధమే లేదు అని చెప్పి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు గతసర్వపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై ప్రవృత్తిరేషామర్త్యానాం త్వంతు మిథ్యా విహన్యసే. సరే దశరథ మహారాజు గతించేశాడు అని చెప్పి బాధపడుతున్నావు, గతించిన తర్వాత అయినా సరే ఆయన యొక్క కోరిక తీర్చాలి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉన్నావు. కానీ తేన ఎత్ర గంతవ్యం సహ తత్ర గతః, ఎవరైనా మనిషి యొక్క మర్త్య అంటే మరణధర్మాణ మనుష్యా అని అంటారు. అంటే మరణమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళని మర్త్యులు మనుష్యులు అని చెప్పి అన్నారు. మరి ఆ స్వభావం కలిగినటువంటి ఆయన దశరథ మహారాజు కాలం గడిచింది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఇవన్నీ కూడా అంటామేమిటి? ఇప్పటి వరకు ఆయన శరీరం ఉన్నది, ఆ శరీరం వెళ్ళిపోయింది, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఉన్నాయని అంటామేమిటి? మర్త్యానాం ఏషా ప్రవృత్తి, మర్త్యుల యొక్క మనుషుల యొక్క తత్వమే ఇది, ఈ స్వభావమే ఇలాగ మరణించే స్వభావం కలిగి ఉంటుంది. అటువంటి మరణించే స్వభావం కలిగినటువంటి మనుషుల యొక్క మరణము యందు, అంటే తండ్రి గారి యొక్క మరణము యందు ఇంతగా నువ్వు ఎందుకు చింతిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మిథ్యాపీడ్యసే, నువ్వు అనవసరంగా ఈ విధంగా ఇంతగా బాధపడుతూ ఆయన కోరిక తీర్చాలనుకుంటున్నావు. ఆయనే గతించేసిన తర్వాత ఇంకా ఆయన యొక్క ఆత్మ ఏమిటి, ఆయన యొక్క కోరిక ఏమిటి అన్నట్లుగా అంటూ అర్ధధర్మ పరాయే తాంస్తాన్ శోచామి నేతరాన్ తేహి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే. ఎవరెవరైతే అర్ధధర్మపరాహ, అర్ధంలోను అర్ధ విషయంలో అంటే ప్రయోజనము, అదేవిధంగా ధర్మము యందు కూడా ఆసక్తి కలిగి ఉంటారో, అంటే ధర్మము అర్థము ఈ రెండు ప్రధానమైనటువంటివి అని తలచుకుని ధర్మపరంగా ప్రయోజనాన్ని అర్థాన్ని పొందడం కోసం ఇలాగా శ్రమపడుతూ కష్టపడుతూ ఉంటారో, మరి ఏ అర్ధపరాహ, ఎవరైతే ప్రత్యక్షమైనటువంటి ఫలితాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడో వచ్చేటటువంటి ఫలితం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, ఏ ధర్మపరాహ, ధర్మం కోసమని జీవితాలను త్యాగం చేస్తూ ఉంటారో, తాన్ శోచామి, అటువంటి వారి గురించి నేను బాధపడుతూ ఉంటానయ్యా. ఎవరి గురించి బాధపడాలి? వాళ్ళ అమాయకత్వం గురించి బాధపడాలి. ఎవరు ధర్మంగా ఉంటూ ధర్మపరమైనటువంటి ప్రయోజనాన్ని నెరవేర్చాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ గురించి నేను బాధపడుతూ ఉంటాను. ఇతరాన్న శౌచామి, ఎవరైతే ప్రత్యక్షంగా ఉండేటటువంటి ఫలములను అందిపుచ్చుకుని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఉంటారో వారి గురించి నేను ఆనందిస్తాను, వారి గురించి శోకించను. ఎందుకంటే ధర్మం కోసం అర్థం కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు
అమాయకంతో తెలివి తక్కువతనంతో ఇలాగా నష్టపోతూ ఉంటారు, వారి గురించి బాధపడుతూ ఉంటారు. మరి కామంతో తమ కోరిక తీర్చుకోవటమే లేకపోతే తమ భోగాలను అనుభవించడమే అనే కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకుని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి గురించి దుఃఖించక్కర్లేదు అని చెప్పి అంటూ, మరి మనుషుడు మరణించిన తర్వాత పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి భాగములన్నీ కూడా పంచభూతములలో కలిసిపోతాయి. ఇక మిగతా ఆత్మ ఎక్కడిది? గతించేసిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి వారిని చూసి వీళ్ళు నేను అనుకున్న నెరవేర్చారా, నెరవేర్చలేదా, నేను అనుకున్న నేను ఇచ్చిన మాట జరిగిందా, జరగలేదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయ్యా అని అంటూ అష్టకా పితృదైవత్యం ఇత్యయం ప్రసృతో జన అన్నస్యోపద్రవం పశ్య మృతో కిమశిష్యతి. ఇంకా అంటూ ఉన్నాడు. పైగా చనిపోయిన వారి గురించి ఏవేవో చేస్తూ ఉంటారు. అయం జన, ఈ జనులు ప్రజలు అష్టకా పితృదైవత్యం, అష్టకా శ్రార్థము అని చెప్పి ప్రతి సంవత్సరము కూడా మరణించినటువంటి వారికి ఆ శ్రార్థములు ఇవన్నీ సాంవత్సరికములని ఇవన్నీ చేయటమని కర్తం చేయటం కోసమని ప్రసృత ప్రవర్తిస్తూ శ్రద్ధగా వీటినన్నింటినీ చేస్తూ అన్నములను వాటిని కూడా వారిని నిమంత్రించి ఇక్కడ కూర్చోబెట్టి వేరే వారికి అంటే భోజనాన్ని సమర్పిస్తుంటారంటే వారి పేరు చెప్పి ఎదురుగా ఉన్నటువంటి వేరే వారికి భోజనాన్ని ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎంతవరకు సమంజసమయ్యా? శరీరాన్ని విడిచి గతించి వెళ్ళిపోయినటువంటి వాడు ఎలా వీరికి పెట్టినటువంటి అన్నాన్ని స్వీకరిస్తాడు అని అంటూ ఇంకా అంటున్నాడు. మృత కిం అశిష్యసి, చనిపోయినవాడు ఎలా తినగలడు అని అంటూ ఇంకా యది భుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసతశ్రాద్ధం నతత్ పథ్యశనం భవేత్. ఒకవేళ చనిపోయినటువంటి వాడి గురించి సంకల్పించి మరొకరిని నిమంత్రించి వీరికి ఆహారాన్ని సమర్పించడం ద్వారా వారికి ఆహారం చెందుతుంది అని కనుక నమ్మినట్లయితే, మరి ఎవరైనా ఊరు వెళ్ళినట్లయితే ఎక్కడికైనా దూరంగా వెళ్ళినట్లయితే కనుక వారిని ఉద్దేశించి ఇంట్లో వేరే వారిని పిలిచి భోజనం పెడితే వారి యొక్క కడుపు నిండుతుందా? నిండదు కదా. కావున మరి ఎలాగ వీటినన్నిటినీ సమర్థించగలుగుతాము? ఈ విధంగా చనిపోయిన వారి గురించి ఇంతగా నీవు బాధపడుతున్నావు అని చెప్పి అంటున్నాడు ఇక్కడ జాబాలి మహర్షి. కానీ ఈ విషయంలో మనం ధీటైనటువంటి సమాధానాన్ని మనం పూర్తిగా చెప్పుకున్నాం. అంటే దేవతలు, పితృదేవతలు వారందరూ కూడా సాధారణమైనటువంటి శరీరంతో కాదు, వారు తమ తమ దృష్టితోటి లేకపోతే వాయస గృద్ధ జలచర ముఖేన, అంటే వాయసము కాకి ద్వారా కానీ గృద్ధము గద్ద ద్వారా కానీ జలచరములు ఏవైతే ఉన్నాయో జలంలో ఉండేవి వాటి ముఖంగా వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తారనేటువంటి ప్రమాణాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ జాబాలి మహర్షి రామచంద్రుడు తండ్రి గురించి బాధపడుతున్నాడు కదా, ఆ బాధను లేకుండా చెయ్యటం కోసమని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ యది భుక్తం ఇహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసత శ్రాద్ధం నతత్ పథ్యశనం భవేత్ అని అంటూ ఇక్కడ ఉన్నవాడికి అన్నం పెడితే దూరంగా ఉండేవాడి కడుపు ఏ విధంగా నిండుతుందయ్యా? మరి ఎంతవరకు అది సమంజసము అని అంటూ దాన సంవననాహ్యేతే గ్రంథా మేధా విభికృతా యజస్య దేహి దీక్షస్వ తప్యస్వ సంత్యజ తప్యస్వ అని అంటూ మరి కొంతమంది వీటికి ఈ ధర్మశాస్త్రములు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఏమనుకుంటున్నావేమో, ఇవన్నీ కూడా కొంతమంది తమకు అనుకూలంగా రాసుకున్నవయ్యా అని చెప్పి అంటూ ఇక్కడ వైదిక కర్మయందు ఫలము కలుగుతుంది అనేది ఎన్నో ధర్మశాస్త్రములు ఎందు ఉన్నది కదా. అంటే ఆ ఫలములన్నీ కూడా వారికి తోచిన వాళ్ళేమో రాశారు. అక్కడ రాసేటప్పుడు యజస్వ యజ్ఞయాగాదులు చేయమని చెప్పి, దీక్షస్వ ఆయా వ్రతములు చేయమని చెప్పి, తపస్సు చేయమని, దేహి అంటే దానములు చేయమని చెప్పి, ఇవన్నీ కూడా వారి వారి యొక్క ఆలోచనలను బట్టి
వాళ్ళు చేశారయ్యా ఈ గ్రంథములన్నింటినీ, వాటిని నీవు ఆధారంగా తీసుకుని ఈ విధంగా తల్లి తండ్రి గురించి ఆలోచిస్తావేమిటి? తండ్రి గతించేశాడు, ఆ గతించినటువంటి వాడితోటే ఆయన యొక్క ప్రతిజ్ఞ కూడా గతించేసింది, కాబట్టి ఆయన యొక్క కోరికను నువ్వు ఇప్పుడు తీర్చవలసినటువంటి అవసరమేమీ లేదు అని అంటూ, సనాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే ప్రత్యక్షం యత్తదాతిష్ట పరోక్షం పృష్ఠతః కురు. మహామతే, గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ఓ రామచంద్ర, సత్వం, తండ్రి మాటనే పరిపాలించాలి అనేటటువంటి పట్టుతో ఉన్నటువంటి, అదే విశ్వాసంతో ఉన్నటువంటి నీవు పరం నాస్తి ఇత్యేవ బుద్ధిం కురు, మనకు కనిపించనటువంటిది లేదు అనే నీవనుకో. అలా అనుకోవటం కుదురుతుందండి? ఈ లోకంలో వైజ్ఞానిక బుద్ధి కలిగిన వాళ్ళకి, విజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు కనిపించనటువంటి శక్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా ప్రతిపాదిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నాస్తి ఇత్యేవ బుద్ధిం కురు, కనిపించనటువంటిది అసలు ఏదీ లేదు అనుకో. కనిపించేటటువంటి రాజ్యము, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి వారు మాత్రమే, వీరితోటే సంబంధము అని చెప్పి అనుకో. అలా అనుకో, అంతేగాని తత్పరోక్షం పృష్ఠతః కురు, పరోక్షంగా ఉన్నది, నీ కంటికి కనిపించనిది గడిచిపోయినటువంటి దాన్ని పృష్ఠతక్కురు వెనక్కి దోసేసేయి, దాని గురించి పట్టించుకోవద్దు. కావున గతించినటువంటి తండ్రి గురించి ఆలోచించడం మానేసి ఎదురుగా ఉన్నటువంటి రాజ్యాన్ని నీవు పరిపాలించవయ్యా అని అంటున్నాడు. అంటూ సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శనీం రాజ్యం త్వం ప్రతిగృహీష్వ భరతేన ప్రసాదితః. కావున రామచంద్ర, నీవు సతాం బుద్ధిం, సత్వాం బుద్ధిం అని కూడా ఉన్నది ఇక్కడ. అంటే అటువంటి నీవు బుద్ధిని, చక్కటి తెలివితేటలతో కూడినటువంటి బుద్ధిని పొంది సర్వలోక నిదర్శిని, రాజ్యాన్ని, క్షత్రియుడు రాజ్యాన్ని విడిచిపెట్టకూడదు, క్షత్రియుడు రాజ్యాన్ని కోరుకోవాలి. ఈ లోకమంతా కూడా ఉన్నటువంటి సంప్రదాయమే కదా. అలా లోకమంతా ఉన్నటువంటి క్షత్రియులు రాజ్యాన్ని కోరుకునేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో ఆ లక్షణాన్ని పురస్కృత్య అవలంబించి భరతేన ప్రసాదితః రాజ్యం ప్రతిగృహీష్వ, భరతుడు ఇస్తున్నటువంటి రాజ్యాన్ని నీవు గ్రహించవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఇదే మాటలు భరతుడికి చెప్పుండొచ్చుగా. భరతుడు అయోధ్యానగరం నుండి రాముడి కోసమని చెప్పి వనవాసానికి పంపినప్పుడు, ఇవన్నీ ఎందుకు నాయనా భరత, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, చక్కగా నీకు రాజ్యం వచ్చింది, దీన్ని నువ్వు అనుభవించు, తండ్రి గతించాడనో తండ్రి బాధపడతాడనో ఇవన్నీ ఆలోచించవద్దు అని చెప్పి భరతుడికి చెప్పుండొచ్చు కదా. కానీ భరతుడికి చెప్పలా. ఎందుకని అంటే ఈ మాటలన్నీ కూడా, ఈ నాస్తికవాదం ఏదైతే ఉన్నదో ఇది అధర్మపరమైనది, యోగ్యమైనది కాదు అనే విషయం జాబాలి మహర్షికి కూడా తెలుసు. కానీ భరతుని యొక్క మాట విను అని చెప్పడానికి ధర్మములేవి కూడా అక్కడ కుదరటం లేదు. ఇక ధర్మం కుదరదు కాబట్టి అధర్మంగా మాట్లాడితే ఏమైనా చెల్లుతుందేమో అని చెప్పి ఒక ప్రయత్నాన్ని జాబాలి మహర్షి చేస్తూ, నాయన ఇంతగా భరతుడు కోరుకుంటున్నాడు కదా, కావున రాజ్యాన్ని నీవు పొందవయ్యా అని చెప్పి జాబాలి మహర్షి తన యొక్క భావాన్ని, అందులోన ఈ భావంలో ముఖ్యంగా ప్రకటించినటువంటిది ప్రత్యక్షంగా ఉన్నటువంటి దానినే నీవు గ్రహించు, పరోక్షంగా ఉన్నటువంటి వాటిని, గతించిపోయినటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని చెప్పి ఇలాగా అన్నాడు అని భరతుని యొక్క మాట విను అని చెప్పి ఇక్కడ మళ్ళీ అనుబంధాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. దీనితోటి మనకు ఈ సర్గ పూర్తవుతున్నది. సత్వాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శినీం రాజ్యం త్వం ప్రతిగృహీష్వ భరతేన ప్రసాదితః. ఇంక తర్వాత మనం 109వ సర్గ ప్రారంభించుకుందాము. అధ నవోత్తర శతతమః సర్గః జాబాలేస్తు వచశ్రుత్వా రామః సత్యవతాం వరః ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చ విపన్నయా. కేవలం ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినటువంటి జాబాలి మహర్షి యొక్క మాట వినటువంటి
రాముడు నవ్వుకుని ఆయన యొక్క బుద్ధిలో ఎటువంటి మార్పు లేదు. జాబాలి మహర్షి ఈ విధంగా మాట్లాడుతుంటే ఒకంత హాస్యంగా అనిపించింది, మరొకింత కోపం కూడా వస్తున్నది రాముడికి. అందుకనే సత్యాత్మనం వరహ, సత్యమైనటువంటి బుద్ధి, సత్యమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వారిలో వరహ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుడు జాబాలేహ వచహతు, జాబాలి మహర్షి యొక్క మాటలను వచహ తు అని చెప్పి ఇక్కడ తూ ప్రయోగించడం ఏంటంటే ఏదో మాటలను విన్నాడు కానీ వాటిని అవి సారవంతమైనటువంటివి కాదు అనే విషయం రాముడికి తెలుసు. అందుకనే ఆ మాటలను శ్రుత్వా విని పరయా భక్త్యా అవిపన్నయ, వైదిక ధర్మము యందు భక్తి విశ్వాసాల యందు తల్లిదండ్రుల యందు కూడా మొక్కబోనటువంటి భక్తి శ్రద్ధలు ప్రేమాభిమానములు కలిగినటువంటి వాడైన రామచంద్రుడు స్వబుద్ధ్యా ఉవాచ, తన బుద్ధితోటి సరియైనటువంటి బుద్ధితోటి జాబాలి మహర్షికి సమాధానం చెబుతున్నాడు. భవాన్ మే ప్రియ కామార్థం వచనం యది హోక్తవాన్ అకార్యం కార్య సంకాశం అపథ్యం పథ్య సంమితం. మహర్షి, మీరు నా కోసమని నాకేదో ప్రయోజనాన్ని చేకూర్చాలి అని చెప్పి నా మీద ఉన్న అభిమానంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడింది సవ్యమైందో కాదో మీకే తెలుసు అన్నట్లుగా అంటూ ఇహ యద్వచనం ఉక్తవాన్, ఏదైతే మాటలను చెప్పావో అది చెప్పారో అది కార్యసంకాశం, చెయ్యటానికి అనుకూలమైనది, చేస్తే ప్రయోజనకరమైనది అన్నట్లుగానే ఉన్నది, కానీ అపథ్యం, అది కీడును చేకూర్చేటటువంటిది, అది ఆరోగ్యకరమైనటువంటిది కానే కాదు, అది మేలు చేసేది కానే కాదు. అంతే కదండి. ఏదైనా తినకూడనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో అది తినాలి అని అనిపించవచ్చును, అది తినటం కాస్త ఆనందంగా అనిపించవచ్చును, రుచిగా అనిపించవచ్చును, కానీ అది తినటం వల్ల శరీరంలో రోగం పెరుగుతుంది అంటే దాన్ని ఎవరైనా తింటారా? తినరు కదా. అదేవిధంగా కేవలం ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలోను, స్వార్థాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే అది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవచ్చునుగాక, కానీ శాశ్వతమైనటువంటి బాధను మిగుల్చుతుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా మహర్షి, కానీ నాకేదో ప్రయోజనాన్ని చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడింది చెయ్యటానికి వీలు లేనటువంటిది, చేయకూడనటువంటిది. ఎందుకు అంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవములు, వారి యొక్క మాట నెరవేర్చడం కుమారుని యొక్క కర్తవ్యము అని అంటూ నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం నలభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. ఇంకా అంటున్నాడు, మీరు చెప్పినట్లుగా గనక చేసినట్లయితే సమాజంలోనూ లోకంలోనూ కూడా మర్యాదహీనుడైపోతాడండి పురుషుడు. నిర్లజ్జగా స్వార్థంతో ఉన్నాడు అని చెప్పి అందరూ దుమ్మెత్తి పోస్తారు. ఆ విధంగా అందరూ దుమ్మెత్తి పోస్తూ ఉంటే ప్రాణైరుపక్రోశం అలీమసైర్వా అని అన్నట్లుగా అందరి యొక్క నిందలతోటి మలినమైనటువంటి ఈ దేహంతో ఈ ప్రాణములతోటి రాజ్యాన్ని అనుభవిస్తూ రాజ్యేనకిం అని చెప్పండు రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటే ఏంటి ప్రయోజనం అంటూ ఇక్కడ దుష్టమైనటువంటి పాపాచార సమన్విత, దుష్టమైనటువంటి నడవడికతో ఉండేటటువంటి వాడు, వ్యక్తిత్వం లేనటువంటి వాడు, మరి స్వార్థంతో వ్యవహరించేటటువంటి వాడే తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేసి వీడిష్టం వచ్చినట్టుగా స్వార్థానికి ప్రయోజనాన్ని మాత్రమే చూసుకుంటాడు. అటువంటి వాడు పాపాత్ముడవుతాడు. అటువంటి వాడిని మంచివారు సత్పురుషులు ఎవరు కూడా మెచ్చుకోరు, అందరూ కూడా నిందిస్తారు, నిందనే పొందుతారు. సత్పురుషులలో అతనికి గౌరవం అనేది ఉండదు అని అంటున్నారు. అంతే కదా. ఎందుకంటే చెబుతూ కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. ఎవరైనా సరే అతని యొక్క చారిత్ర్యం, క్యారెక్టర్ అంటాం కదా, వ్యక్తిత్వం, అదే అతనికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అంతేగాని అతడు ఉత్తమమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడా, బాగా సంపదలు కలిగినటువంటి వాడా, గొప్ప వంశానికి చెందినటువంటి వాడా, ఇవన్నీ కూడా సహకారి కారణములు, అంటే ఎడిషనల్గా ఉండేటటువంటి లక్షణములు అంటారు కదా.
ఇవన్నీ కూడా అదనంగా ఉండేటటువంటి లక్షణములే కానీ నిజంగా ప్రత్యక్షంగా ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణం వ్యక్తిత్వం, చారిత్ర్యం. అది సవ్యంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వాడినే ఈ లోకంలో గౌరవిస్తారు. మిగతావన్నీ కూడా సహకారి కారణాలుగా అదనంగా అవి అతనికి మెరుగులు దిద్దవచ్చును, కానీ అసలైనటువంటిది మాత్రము వ్యక్తిత్వము. అటువంటి సముచితమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటేనే సమాజంలోనూ పెద్దల వద్ద కూడా గౌరవాన్ని, మర్యాదను పొందగలుగుతాడు. లేకపోతే నీచంగా చూస్తారయ్యా అని అంటూ ఇక్కడ అంటున్నాడు, కులీనం అకులీనం వా, సత్కులంలో జన్మించిన లేకపోతే సామాన్యమైనటువంటి కులంలో జన్మించిన, వీరం పురుషమానినం, వీరుడైనప్పటికీ కూడా లేకపోతే అభిమానవంతుడుగా ఉన్నప్పటికీ కూడా, అంటే వీరుడైన ఎవడైనా సరే, శుచింవా ఇది వా శుచిం, శుచి శుభ్రతతో ఉన్నప్పటికీ అలా లేనప్పటికీ కూడా చారిత్రమేవ వ్యాఖ్యాతి, అతని యొక్క స్థితిని, అతని యొక్క గొప్పతనాన్ని చెప్పేది అతని యొక్క చారిత్ర్యం, వ్యక్తిత్వమే అతని యొక్క గొప్పతనాన్ని చెబుతుంది. కావున ఆ వ్యక్తిత్వాన్ని కనుక కోల్పోయినట్లయితే అన్నింటినీ కోల్పోయినట్లయితే అంటారు. అందుకనే అంటారు, ధనాన్ని కోల్పోతే ఏమీ కోల్పోయినట్లు కాదు, ఆరోగ్యాన్ని కోల్పోతే ఏదో కొంత మనం కోల్పోయినట్లు, వ్యక్తిత్వాన్ని కనుక కోల్పోయినట్లయితే సమస్తము కోల్పోయినట్లే అని చెప్పి మనకు పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా. అదే మాటను ఇక్కడ రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు. అనార్యస్త్వార్య సంకాశ శౌచాద్దీనస్తథా శుచి లక్షణ్యవద లక్షణ్యో దుశ్శీలశీలవానివా. మరి ఈ లోకంలో అనార్య, ఆర్య సంకాశ, అనార్య అంటే తమ తమ కర్తవ్యములను చేయనటువంటి వాడు, ఆర్యుడు కానటువంటి వాడు, సద్గుణములు లేనటువంటి వాడు, ఆర్య సంకాశ, సద్గుణములతో ఉన్నటువంటి వాడిలాగా భావిస్తూ, అంతేకాదు ఇంకా శౌచాత్ హీన, శౌచమును మానసికంగాను శారీరకంగాను శౌచము శుచిత్వం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి, ఇంకా సంస్కారము లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, దుశ్శీలుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు, ధర్మవేషంతో ఉండి అధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మీరు చెప్పినట్లుగా కేవలము స్వార్థాన్ని, కేవలము ప్రయోజనాన్ని, కేవలము తన సుఖాన్ని చూసుకుంటాడు. కానీ నిజంగా ఆర్యుడు, నిజంగా శుచి, నిజంగా ధర్మపాలకుడు అయ్యేటటువంటి వాడు మాత్రము ఈ స్వార్థాన్ని, ప్రయోజనాన్ని చూడడు. ఇది ధర్మం ఏదైతే చెబుతుందో దానినే పరిపాలిస్తాడు అని అంటూ, అధర్మం ధర్మవేషేణ యదీమం లోక సంకరం అభిభత్స్యే శుభం హిత్వా క్రియా విధి వివర్జితం. ధర్మవేషాన్ని వేసుకుని నేను, రామచంద్రుడు అంటున్నాడు, నేను రామో విగ్రహవాన్ ధర్మ అని అంటుంటారు కదా. మరి అది మారీచుడు అరణ్యకాండలో చెప్పేటటువంటి వ్యవహారం అంతా కూడా. మరి అందరి చేత కూడా రాముడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు అని చెప్పి కీర్తించబడి, నేను ధర్మాన్ని ఆచరించకుండా స్వార్థాన్ని కనుక ఆచరించినట్లయితే లోకమంతా కూడా నిందిస్తుంది అని చెప్పి అంటూ, అశుభాన్ని శుభాన్ని విడిచిపెట్టి సంకరమైనటువంటి, అలాగే కేవలం ప్రయోజనకరమైనటువంటి దాన్ని ఆచరిస్తూ కపటముతోటి ధర్మాన్ని ఆచరించేవాడిలాగా నటిస్తూ అధర్మాన్ని కనుక చేసినట్లయితే అది హీనమైనటువంటిది అవుతుంది. అంతేకాదు, కశ్చేతయాన పురుష కార్యాకార్య విచక్షణ బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణం. నేను శుభాన్ని ధర్మాన్ని విడిచిపెట్టి ఇప్పటి వరకునేమో గొప్పవాడిగా కీర్తించబడి, ఏ ధర్మం వలన, ఏ న్యాయం వలన, ఏ సత్యం వలన అయితే నేను కీర్తించబడ్డానో, పొగడబడ్డానో దానిని విడిచిపెట్టేసి అధర్మంగా, స్వార్థంగా, ప్రయోజనం కోసం గనక ప్రవర్తించినట్లయితే మరి నన్ను కార్యాకార విచక్షణుడు, అంటే యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వారు, విద్యావంతులు, సత్పురుషులు, వీళ్ళెవ్వరూ కూడా నన్ను మెచ్చుకోరు. అందరూ కూడా చాలా నీచంగా చూస్తారు మహర్షి. దేని వలనైతే, అందుకని అంటారు సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని అంటారు. ఒకసారి గొప్ప పేరుని పొంది, కీర్తిని పొందిన తర్వాత అదంతా కూడా కలబొలి మాటలండి.
ఊరికినే ఇప్పటి వరకు అలా కనిపించాడు కానీ అటువంటి వాడు కాదు వీడు అని చెప్పి చెడ్డ పేరు కనుక తెచ్చుకున్నట్లయితే అది మరణము కంటే కూడా దారుణమైనటువంటిది. కావున ఇక్కడ అంటున్నాడు, ధర్మాత్ముడిలా కనిపిస్తూ అధర్మము, సత్యం పలికేవాడిలా కనిపిస్తూ అబద్ధాలాడటము, ధర్మాన్ని ఆచరించేవాడిలా కనిపిస్తూ దుర్మార్గాన్ని అవలంబించడము, ఇలా కనుక చేసినట్లయితే నన్ను అందరూ కూడా విచక్షణా జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానవంతులు, విద్యావంతులు, వృద్ధులు, సత్పురుషుడు, వీళ్ళెవ్వరూ కూడా నన్ను మెచ్చుకోరు, అందరూ కూడా నిందిస్తారు అని అంటూ ఇంకా అన్నాడు, కస్య దాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయాం అనయా వర్తమానో హి వృత్యాహీన ప్రతిజ్ఞయా. ఇప్పుడు నేను వనవాస ప్రతిజ్ఞను విడిచిపెట్టేసి తండ్రి గారి యొక్క మాటను తోసిపుచ్చి, అంటే వాటిని పట్టించుకో, తండ్రి గతించేశాడు కాబట్టి ఆయన యొక్క మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా హీన ప్రతిజ్ఞయ, ప్రతిజ్ఞను విడిచిపెట్టేసి తండ్రి మాటను కూడా గాలి కొదిలేసినటువంటి నేను అనయావృత్యా ఈ విధంగా గనక చేసినట్లయితే ఏమంటున్నాడు, ప్రత్యక్షం పృష్ఠతక్కురు అని చెప్పి అన్నాడు కదా జాబాలి మహర్షి. అంటే ఇంతకు పరోక్షం పృష్ఠతక్కురు, తండ్రి మాటను వెనక్కి దోసేవయ్యా, ఆయన ఇప్పుడు లేడు అని చెప్పి అన్నాడు కదా. ఆ మాటను గుర్తు చేస్తూ తండ్రి లేడు కదా అని ఆయన మాటను తోసిపుచ్చేసి స్వార్థంతో కనుక నేను ఇలా ఉన్నట్లయితే, ఈ నడవడికను కనుక అనుసరించినట్లయితే, మరి అనయా వర్తమానోహి ఇలా ఉండేటటువంటి ఉన్నట్లయితే అలా ఉన్నటువంటి నేను కస్య కేనవా దాస్యామి, అసలు ఎవరికి నేను మంచిని బోధించగలను? అంతే కదా, స్వయం తీర్ణ పరాం స్థారయతి అని అంటారు, స్వయం నష్ట పరాన్నాశయతి అన్నారు. తాను సవ్యమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వాడే మరి ఇతరులకు బోధించగలుగుతాడు. తాను మాత్రం సవ్యమైనటువంటి మార్గం లేకుండా దుర్మార్గంలో వ్యవహరిస్తూ ఇతరులకు మాత్రం తన పిల్లలకో లేకపోతే తన రాజ్యంలో ఉన్నటువంటి వారికో ధర్మాలను బోధిస్తే వాళ్ళు ఏమని వింటారు? ముందు నువ్వు తెలుసుకుని నువ్వు పాటించవయ్యా, తర్వాత మాకు చెబుదు కానివి అని చెప్పి వాళ్ళు అంటారు కదా. అందుకనే రాముడు అంటున్నాడు, కస్యదాస్యామ్యహం వృత్తం, ఎవరికి నేను ఉపదేశించగలను? అసలు ఎవరిని ధర్మంగా ఉండమని బోధించగలను? ఎవరిని సరైనటువంటి మార్గంలో పెట్టగలను? అంటే నేను సరైన మార్గంలో ఉంటే ఇతరులను సరైన మార్గంలో ఉంచగలుగుతాను. నేనే ధర్మం తప్పి స్వార్థంతో ప్రయోజనం కోసం ప్రయత్నించినట్లయితే రాజ్యంలో రాజునై కూర్చుని ఎవరికి నేను మాట చెప్పగలను? ఎవరు నా మాట వింటారు? ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి అంటే ఇక్కడ రాజు అయినటువంటి వాడు మొదట తాను సవ్యంగా ఉండాలి, తాను ధర్మాన్ని పాటించాలి. అప్పుడే అతని మాట మంత్రులు కానీ అదేవిధంగా సామంతులు కానీ ప్రజలు కానీ వింటారు. అలా కాకుండా రాజే ధర్మం తప్పేటటువంటి వాడయ్యుండి ధర్మాన్ని మాత్రం బోధిస్తూ ఉంటే వాటిని అపహాస్యం చేస్తారు. అతను చెప్పినటువంటి మాటల్ని అతనికి చూపించి అతన్ని ఎగతాళి చేస్తారు. కావున నాయకుడు, రాజు ఉపదేశం చేసేవాడు వీళ్ళు ముందుగా తాము ఆయా ధర్మములను పాటించాలి అని చెప్పి అంటూ, అలా పాటించలేనటువంటి నేను ఒకవేళ మీ మాట విని అలా పాటించకపోతే నేను ఎవరికి ఏ మాట చెప్పగలను అని అంటూ, కామవృత్త స్వయం లోక కృత్స సముపవర్తతే యద్వృత్తా సంతి రాజాన తద్వృత్తా సంతి ప్రజా మాట చెప్పేశాడు ఇక్కడ. ఏమనంటే ఈ సమస్తమైనటువంటి లోకము కూడా స్వేచ్ఛావృత్తి కలిగినటువంటిది. స్వేచ్ఛావృత్తి అని అంటే పైన చెప్పేటటువంటి అధికారి కానీ లేకపోతే రాజు కానీ ఎవరైనా గురువు కానీ ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ఇతడి యొక్క అంతరాత్మ ఏదైతే ఉందో ఆ అంతరాత్మ కూడా ఏదో ఒకటి బోధిస్తూ ఉంటుంది. ఇతని యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం కూడా బోధిస్తూ ఉంటుంది, నమ్మాలా నమ్మద్దా అని చెప్పి. మరి రాజువు కదా నువ్వు చెప్పింది శాసనం, నువ్వు చేసినా చేయకపోయినా సరే నువ్వు చెప్పింది మాత్రం ఇతరులు ప్రజలు చెయ్యాలి కదా అని జాబాలి మహర్షి అనొచ్చు కదా. అందుకని దానికి సమాధానం చెబుతున్నాడు మహర్షి, ఈ లోకంలో అందరూ కూడా స్వేచ్ఛ కలిగినటువంటి వారే. వాళ్ళు ఎవరి మాట వింటారో తెలుసా? తాము కష్టపడుతూ తాము ధర్మాన్ని పాటిస్తూ తాము అవలంబిస్తూ ఆ మార్గాన్ని అవలంబించమని చెప్పి ఇతరులకు కనుక చెప్పినట్లయితే, అవును వీరిలాగా మనం కూడా ధర్మాన్ని పాటిస్తే వీరిలాగా గొప్ప పేరుని అదేవిధంగా
మోక్షాన్ని లేకపోతే పుణ్యమును పొందగలుగుతాము అని చెప్పి భావిస్తారు. అలా కాకుండా ధర్మాన్ని పాటించకుండా, న్యాయ మార్గంలో ఉండకుండా, విచక్షణాజ్ఞానం లేకుండా తాము మాత్రము ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ ఇతరులకు బోధిస్తూ కనుక ఉన్నట్లయితే వాళ్ళు దానిని చెవితో వింటారు కానీ చేతలలో దాన్ని ఆచరించరు. ఎందుకంటే వారి యొక్క బుద్ధి అంగీకరించదు. వీడే సవ్యంగా లేదు, వీడి చెప్పిన మాట మనం వినేది ఏమిటి అన్నట్లుగా అనుకుంటారు అని అంటూ, మరి ఈ లోకంలో అందరికీ స్వేచ్ఛ అనేది ఉన్నది. వారు దేన్నైనా పాటించాలి అంటే వారికి ముందు నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం కుదరాలి అంటే చెప్పేవాడిలో కూడా కొంత విషయం అనేది ఉండాలి, చెప్పేవాడు కూడా ఆ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి అంటూ, యద్వృత్తా సంతి రాజాన తద్వృత్తా సంతి ప్రజా. రాజులు ఏ విధంగా అయితే ఉంటారో ప్రజలు కూడా అలాంటి వారే ఉంటారు అని చెప్పి అన్నారు. అంటే రాజు తాను ఆచరిస్తూ చెప్పినట్లయితే ప్రజలు కూడా ఆ విన్నటువంటి దాన్ని తాము ఆచరిస్తారు. రాజు తాను ఆచరించకుండా చెప్పినట్లయితే ప్రజలు కూడా దాన్ని వింటారు కానీ ఆచరించడం చెయ్యరు. కావున రథా రాజా తథా ప్రజా అన్నట్టుగా రాజుని అనుసరించి ప్రజలు ఉంటారు. కావున ముందు రాజు సవ్యమైనటువంటి మార్గంలో, సన్మార్గంలో ధర్మపరంగా ఉండాలి. అంతేగాని స్వార్థ ప్రయోజనం కోసం ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు అని చెప్పి రాముడు జాబాలి మహర్షికి ధీటుగా, ఘాటుగా సమాధానం చెబుతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విషయములను తరువాతి ప్రవచనాల్లో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యథా గ్రామాంతరం గచ్చన్ నరః కశ్చిత్ క్వచిద్ వసేత్ ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠేతా పరేహని ఏవమేవ మనుష్యాణాం పితా మాతా గృహం వసు ఆవాసమాత్రం కాకుత్స్థ సజ్జంతే నాత్ర సజ్జనాః పిత్ర్యం రాజ్యం పరిత్యజ్య సనార్హసి నరోత్తమ ఆస్థాతుం కాపథం దుఃఖం విషమం బహుకంటకం సమృద్ధాయామయోధ్యాయాం ఆత్మానమభిషేచయ ఏకవేణీధరా హిత్వాం నగరీ సంప్రతీక్షతే రాజభోగాననుభవన్ మహార్హాన్ పార్థివాత్మజ విహరత్వం అయోధ్యాయాం యథాశక్రః త్రివిష్టపే నతే కశ్చిద్ దశరథః త్వం చ తస్య న కశ్చన అన్యో రాజా త్వమన్యః సహ తస్మాత్ కురు యదుచ్యతే బీజమాత్రం పితా జంతోః శుక్లం రుధిరమేవ చ సంయుక్తం ఋతుమన్మాత్రా పురుషస్యేహ జన్మతత్ గతః స నృపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై ప్రవృత్తిరేషామర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే అర్థధర్మపరాయేయే తాన్ శోచామి నేతరాన్ దేహి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేత్య భేజిరే అష్టకాపి త్రిదైవత్యం ఇత్యయం ప్రసృతో జనః అన్నస్యోపద్రవం పశ్య
మృతో హి కిమశిష్యతి మృతో హి కిమశిష్యసి యది భుక్తమిహాన్యేన ఇది భుక్తమిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసత శ్రాద్ధం దద్యాత్ ప్రవసత శ్రాద్ధం న తత్పథ్యశనం భవేద్ న తత్పథ్యశనం భవేత్ దాన సంవననాహ్యేతే దాన సంవననాహ్యేతే గ్రంథా మేధావి వికృతాః గ్రంథా మేధావిభికృత యజస్వ దేహి దీక్షస్వ యజస్వదేహి దీక్షస్వ తపః తప్యస్వ సంత్యజ తపస్తప్యస్వ సంత్యజ సనాస్తి పరమిత్యేవ నాస్తి పరమిత్యేవ కురు బుద్ధిం మహామతే కురు బుద్ధిం మహామతే ప్రత్యక్షం యత్తదాతిష్ఠ ప్రత్యక్షం యత్తదాతిష్ఠ పరోక్షం పృష్ఠతః కురు పరోక్షం పృష్ఠతః కురు సతాం బుద్ధిం పురస్కృత్య సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శినీం సర్వలోక నిదర్శినీం రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః భరతేన ప్రసాదితః సతాం బుద్ధిం పురస్కృత్య సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శనీం సర్వలోక నిదర్శినీం రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ రాజ్యం త్వం ప్రతిగృహ్ణీష్వ భరతేన ప్రసాదితః భరతేన ప్రసాదితః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టోత్తరశతతమః సర్గః అష్టోత్తరశతతమః సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే నవోత్తరశతతమః సర్గః నవోత్తరశతతమః సర్గః జాబాలేస్తు వచః శ్రుత్వా జాబాలేస్తు వచః శ్రుత్వా రామः సత్యాత్మనాం వరః రామः సత్యాత్మనాం వరః ఉవాచ పరయా భక్త్యా ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చ విపన్నయా స్వబుద్ధ్యా చ విపన్నయా భవాన్ మే ప్రియ కామార్థం భవాన్ మే ప్రియకామార్థం వచనం యది హోక్తవాన్ వచనం యది హోక్తవాన్ అకార్యం కార్య సంకాశం అకార్యం కార్య సంకాశం అపథ్యం పథ్య సంమితం అపథ్యం పథ్య సంమితం నిర్మర్యాదస్తు పురుషః నిర్మర్యాదస్తు పురుషః పాపాచార సమన్వితః పాపాచార సమన్వితః మానం న లభతే సత్సు మానం న లభతే సత్సు భిన్న చారిత్ర దర్శనః భిన్న చారిత్ర దర్శనః కులీనమకులీనం వా కులీనమకులీనం వా వీరం పురుషమానినం వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం శుచిం వా యది వా శుచిం అనార్యస్త్వార్య సంకాశః అనార్యస్త్వార్య సంకాశః శౌచాద్దీనస్తథా శుచిః శౌచాద్దీనస్తథా శుచిః లక్షణ్యవద లక్షణ్యః లక్షణ్యవద లక్షణ్యః దుశ్శీలశీలవానివ దుశ్శీలశీలవానివ అధర్మం ధర్మవేషేణ అధర్మం ధర్మవేషేణ యదేమం లోకసంకరం యదీమం లోకసంకరం అభిపత్స్యే శుభం హిత్వా అభివత్స్యే శుభం హిత్వా క్రియావిధి వివర్జితం క్రియావిధి వివర్జితం కశ్చేతయానః పురుషః చేతయానః పురుషః కార్యాకార్య విచక్షణః కార్యాకార్య విచక్షణః బహుమంస్యతి మాం లోకే బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణం దుర్వృత్తం లోకదూషణం కస్య ధాస్యామ్యహం వృత్తం కస్య ధాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయాం కేన వా స్వర్గమాప్నుయాత్ అనయా వర్తమానో హి అనయా వర్తమానో హి వృత్యా హీన ప్రతిజ్ఞయా వృత్యాహీన ప్రతిజ్ఞయా కామవృత్తస్త్వయం లోకః కామవృత్తస్వయం లోకః కృత్నః సముపవర్తతే కృత్సః సముపవర్తతే యద్వృత్తాः సంతి రాజానః యద్వృత్తాः సంతి రాజానః తద్వృత్తాः సంతి హి ప్రజాః తద్వృత్తాः సంతి హి ప్రజాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే
अयोध्याकाण्डे अयोध्याकाण्डे नवोत्तरशततमे सर्गे नवोत्तरशततमे सर्गे नवश्लोकाः नवश्लोकाः। ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ